న్యాయమూర్తులు కావాలనడానికి కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన కొలిజియం సిస్టమ్ లోపల మ్యాండేటరీ చేయండి. మీరు దయచేసి రిప్రజెంట్ చేయండి. మేము గతంలో జరిగిందా జరగలేదా ఇప్పుడు సరే ఆ చర్చ అంతా ఉన్నా భవిష్యత్తుకు ఒక మార్గదర్శిగా మారండి. ప్రజాస్వామ్యంలో మేము కూడా హక్కుదారు మీరు అన్నట్టుగా తెలియవంతులు ఉన్నారు. ఎస్సీలా ఎస్టీలా బీసీలా మైనార్టీలో కూడా వాళ్ళందరికీ జడ్జిలుగా మార్పు చేసి శ్రీకారం చుట్టి మీరు చెప్పండి. మీరు అధికారంలో 12 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఒక్కరిని కూడా నియమించేటువంటి పరిస్థితి లేదు. మీరు 12 నియమించేటువంటి 12 ఏళ్లలో మీరు ఏం పరివర్తన చేయగలిగినారు? సలహాలు చెప్పి ఉచితంగా దొరికేది ఈ దేశంలో సలహా ఒకటే. సలహా చెప్పడానికి మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకత్వం నెంబర్ 1గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి జీవితాల కళలో ఎక్కడ అధికారంలోకి వచ్చేది కాబట్టి ఏదంటే చెప్తారు. ఇప్పుడు అధికారంలో ఉన్న అంశము ఈ యొక్క జడ్జిల నియామకానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి నేను ఇలా ఒక బలహీన వర్గాల నాయకులు ప్రతిస్పందిస్తాను. అనేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అడ్వకేట్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ షేర్ కొరకు కొట్లాడుతున్నారు, అడుగుతున్నప్పుడు దానికి సంబంధించి నేను దయచేసి నేను కూడా ఒక అడ్వకేట్గా, నేను కూడా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్గా నీ ద్వారా కేంద్రాన్ని కోరుతా ఉన్నా. మీరు కూడా అందుకు సంబంధించి రమ్మంటే రిప్రజెంటేషన్ మొత్తం దేశం మొత్తం రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఇంటలెక్చువల్ మైనార్టీ ఈ వర్గాల అడ్వకేట్స్ అంతా కూడా జడ్జిలకు షేర్ ఇవ్వండి. మీరు ఒక స్టాచ్యుటరీ సిస్టాన్ని తీసుకురండి. వాళ్ళకి తప్పకుండా ఇంతమంది రావాలనే విధానం తీసుకురండి. ఎవరు వ్యతిరేకించారు ఈ సమాజంలో? ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు 10% ఎవరు వ్యతిరేకించారా? ప్రభుత్వం అనుకున్నాక ఇది బుల్డోజ్ చేసేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారు ఆ యొక్క విధానాన్ని నడుపుతున్నారు దేశంలో ఇవాళ. కాబట్టి తప్పకుండా అడ్వకేట్ సంబంధించి జడ్జిలుగా అయ్యే అవకాశాలని మీరు ఒక ఉదాహరణగా తీసుకొచ్చి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక సూచన సలహా చేస్తే మేము కూడా చాలా సానుకూలంగా ఉంటాం. ఇవాళ బలైన వర్గాలకు సంబంధించి ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను. న్యాయపరంగా కూడా అవకాశం వచ్చినాడు రాహుల్ గాంధీ గారు తప్పకుండా భారతదేశ భవిష్యత్తు న్యాయ వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి సమాన అవకాశాలు కల్పిస్తాడు. ఆ విశ్వాసం అందరికీ ఉందనే మాట మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను. ఆయిల్ శంకర్ గారు బిల్లుకు సంబంధించి మాట్లాడండి. అధ్యక్ష, నేను ఎందుకు ఆ విషయాలు తమరి ద్వారా సభ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టే, ఈ కొలీజియం అనే వ్యవస్థ మీద కేవలం పార్లమెంటరీ వ్యవస్థలో మాత్రమే చర్చ చేసే అవకాశం ఉన్నది. అది రాష్ట్ర శాసనసభ కావచ్చు, ఈ దేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్లో కావచ్చు. బయట ఎక్కడ కూడా చర్చ చేయడానికి అవకాశం లేదు. ఈ కొలీజియం వ్యవస్థ మీద కేవలం ఇక్కడ మాత్రమే చర్చ చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విషయాన్ని ఒకసారి మనమంతా కూడా ఆలోచించాలని మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారికి నిజంగా మేము బీసీలమంతా కూడా గర్వపడుతున్నాం అధ్యక్ష. మా బీసీలకు సంబంధించినటువంటి చాలా విషయాల్లో కొంత ఒక 30% కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడిన ఒక 70% బీసీలకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఇక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు కొంత మెప్పు కొరకు ఆ మాత్రం మాట్లాడబడుతుంది. ఇక లేకుంటే వ్యవస్థ కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే సంతోషం ఏమనిపిస్తుంది అంటే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు న్యాయం కావాలని మాత్రం గట్టిగా కొట్లాడతాడు. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అది తెలంగాణ ఉద్యమంలో కూడా ఏ రకంగా పార్లమెంట్లో చాలా గొప్పగా ఎంత పోరాటం చేసిండు. అప్పుడే కొత్తగా ఎంపీ అయిండు. నేను దూరం చూసి నేను అనుకున్నా అసలు ఏమైంది, లేక ఎంపీకి అవకాశం వచ్చింది, గింతగానం ఎగురుతున్నాడు, ఆయనతో ఎక్కడన్నా తొక్కేస్తారేమో నాకు కూడా అక్కడ భయం వస్తుండే. కానీ పాపం ధైర్యంగా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఏది కూడా లెక్క చేయకుండా కొంత ప్రయత్నం చేసిండు. కానీ నేనేమంటా గౌరవ మంత్రివర్యులకు మీ ద్వారా ఒక విజ్ఞప్తి ఏంటి అని అంటే, కేంద్రము కొలీజియం ఇదేదో వ్యవస్థ గొప్ప, ఇది పార్లమెంట్లో చర్చ జరగాలి. సరే, అది కూడా వచ్చేటటువంటి రోజులలో చర్చ జరుగుతుంది. నేను అడుగుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అధికారం గురించి. సరే, హైకోర్టు జడ్జిగా మీరు నియమించాలంటే మీ చేతిలో లేదు. అది హైకోర్టు, కొలీజియం వ్యవస్థ, సుప్రీంకోర్టు, లెక్కపత్రం ఇవన్నీ వేరున్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక ఉత్తరం రాస్తే అడ్వకేట్ జనరల్గా అపాయింట్ అవుతారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్యానల్లో పేర్లు పెడితే జీపీలుగా వస్తారు, ఏజీపీలుగా వస్తారు, పీపీలుగా వస్తారు. ఈ అవకాశాల గురించి మీరు ఎందుకు ఒక అడుగు ముందుకేయాలని మాత్రమే ఒక పాజిటివ్ ఆలోచనతో చెప్తున్నాను. దీన్ని ఏదో నెగిటివ్గా మిమ్మల్ని విమర్శించాలని చెప్తలేను. ఎందుకంటే ఈరోజు వేలాది మంది న్యాయవాదులు మా ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన శాసనసభ్యులు సభలో ఉన్నారు. మా గురించి వాళ్ళు కనీసం మాట్లాడాలి కదా, మాకు అవకాశాలు మా గురించి ఎవరు మాట్లాడతారు అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఆ ఆలోచనని మనమంతా కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం తరఫున వచ్చేసారి ఖచ్చితంగా అడ్వకేట్ జనరల్ కూడా ఈ సామాజిక వర్గాల నుంచి నియమించే ప్రయత్నం చేస్తాం. లేదా ఏజీపీలుగా, జీపీలుగా, పీపీలుగా వీళ్ళకు మాత్రం మేము అవకాశం ఇస్తామనే విధంగా ఒక చెప్పేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం తరఫున జరగాలని
ప్రభుత్వం తరపున జరగాలని మాత్రమే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకొక విషయం ఒకటే నిమిషం. ఇంకొక విషయం అధ్యక్ష, న్యాయవాదులంటే వాళ్ళు ఆర్థికంగా ఏం పరిపుష్టిగా ఉండరు అధ్యక్ష. వాళ్ళు అక్కడక్కడ ఫీజులు కూడా కట్టుకోలేనటువంటి కొందరు పేద పిల్లలు ఈ యొక్క న్యాయవాద డిగ్రీ చేత పట్టుకొని వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కేసులు రాక ఆ ఇల్లు గడవక అనేకమైనటువంటి ఇబ్బందుల్ని నేను స్వయాన గమనించిన అధ్యక్ష. అందుకు నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు ఉండడానికి కూడా ఇళ్ళ స్థలాలు ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళు ఉండడానికి కూడా ఇల్లు లేవు అధ్యక్ష. అందుకే ప్రభుత్వం తరపున వాళ్ళందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర హౌసింగ్ బోర్డు నుంచి తక్కువ ధరకు వాళ్లకు ఇళ్ల నిర్మాణాలు కూడా నిర్మించి వాళ్ళకి ఇవ్వాలని ఈ ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష. ఇప్పటికే ఈ హైకోర్టు బార్ అసోసియేషన్ నుంచి కానీ, నా ఆదిలాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ నుంచి కానీ, చాలా జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ విషయాల్ని సభ దృష్టికి తీసుకెళ్లామని అనేక వాళ్ళు ఫోన్లు చేసి చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ విషయాల్ని మంత్రి గారు తన రిప్లైలో ఈ విషయంలో వాళ్లకు నెలకు 50,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చే విషయం, ఇళ్ల స్థలాలు లేనటువంటి ఆ యొక్క న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేటటువంటి విషయం, అదేవిధంగా ఈ హౌసింగ్ బోర్డు నుంచి తక్కువ ధరకే వాళ్లకు ఇళ్లను నిర్మించి ఇచ్చేటటువంటి విషయం, రాష్ట్ర ప్రభుత్వం నియమించేటటువంటి జిల్లా కోర్టులు కానీ హైకోర్టులు కానీ వాటిలో అడ్వకేట్ జనరల్గా, అదేవిధంగా ఏజీపీలుగా, పీపీలుగా, జీపీలుగా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా 70% ఆయా వర్గాలకు మేము చేస్తామని ప్రభుత్వం తరపు నుంచి మాట ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చడం మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. శ్రీ మొహమ్మద్ मोमिन. शुक्रिया स्पीकर साहब, जो हुकूमत की जानिब से जो एडवोकेट्स के तहफ़्फ़ुज़ के लिए जो 2026 जो बिल लाया गया है, मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से इस बिल की तायीद करती है. शुक्रिया. కూనమనేని సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. ఈనాడు అడ్వకేట్స్ రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రత్యేక చట్టం అంటే సహజంగా అడ్వకేట్స్ మీద దాడి జరిగినా, వాళ్ళపైన ఏదైనా అఘాయిత్యం జరిగినా మామూలు చట్టాలు ఉంటాయి, కేసులు అందరిలాగానే ఉంటాయి. కానీ ఇది ఈ ప్రత్యేక చట్టంలో వీళ్ళకి ఒక స్పెషల్గా ఒక రక్షక కవచంలాగా ఈ చట్టం ఉందనేది ఈ లోపల సారాంశాన్ని బట్టి ఉన్నటువంటి ఆ సెక్షన్స్ బట్టి అర్థమవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా దీనిలో సెక్షన్ 5 దానిలో మామూలు శిక్షాకాలం కంటే ఇది 6 నెలల నుంచి 3 సంవత్సరాలకి పెంచటం, సెకండ్ అఫెన్స్ చేస్తే సేమ్ పర్సన్ సంవత్సరం నుంచి 7 సంవత్సరాలకు పెంచటం, ఇది అంటే కఠినమైనటువంటి ఒక నిబంధన. అలాగే సెక్షన్ 7 ప్రకారంగా నష్టపరిహారం కూడా ఆ బాధితులకు జరిగినటువంటి నష్టం కానీ లేకపోతే న్యాయస్థానం ఏ తీర్పిస్తే ఆ నష్టపరిహారం కూడా అఫెన్స్ చేసినటువంటి అఫెండర్ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత సెక్షన్ 8 క్లాస్ 2లో డిఎస్పి ఏఎస్పి స్థాయి వారు విచారణ చేయాలి. అంటే ఇంతకుముందు ఎట్లా పడితే అట్లా జనరల్గా చేసే దాని నుంచి వాళ్ళు విచారణ చేయాలి. అలాగే సెక్షన్ 12 ప్రకారంగా వాళ్ళకున్న ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఆ కమిటీ ఒకటి, ఇబ్బందుల కమిటీ, అంటే వాళ్ళ డిఫికల్టీస్ని అవాయిడ్ చేయడం కోసం వేయటం జరిగింది. ఇంకా కొన్ని మంచి అంశాలు ఆ నిబంధనలో ఉన్నాయి అధ్యక్ష. ఇది చాలా ఉపయోగదాయకమైంది. సహజంగా ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే చట్టం ఏదైనా నేరం జరిగినప్పుడు మామూలుగా చట్టాలు ఉన్నాయి కదా, దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా అని అనుకుంటాం. కానీ ఇది అలా కాదు. ఇంకా దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్ దీనికి ఉంది. మీకు తెలుసు అధ్యక్ష, వాస్తవంగా మన వ్యవస్థ 3 స్తంభాల పైన ఉంటుంది. మామూలుగా 4 స్తంభాలు అంటాం చట్ట ప్రకారంగా, లెజిస్లేచర్ శాసన వ్యవస్థ, 2
న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ, 3 ఎగ్జిక్యూటివ్ పాలనా వ్యవస్థ, 4వది మనం పాత్రికేయ వ్యవస్థ. ఈ 4గిట్లో దేనికి ఎఫెక్ట్ అయినా సమాజానికి పూర్తిగా అది నాలుగు కాళ్లపైన ధర్మం నడయాడదన్నట్టుగా ఆ విధమైనటువంటి ప్రాబ్లం వస్తుంది. అందులో భాగంగా ఈ న్యాయవాదులు అంటే వాళ్ళు రక్షణ కోసం నియామకం చేయబడినటువంటి రక్షకులు లాంటి వాళ్ళు, ధర్మం కోసం ఉన్నటువంటి ధర్మ పరిరక్షకులు. వారికే న్యాయం లేనప్పుడు, వారే అనుక్షణం ప్రమాదంతో జీవిస్తూ ఉన్నప్పుడు, అనుక్షణం భయంగా ఉన్నప్పుడు ఆ న్యాయానికి న్యాయం జరగదు. అందువలన ఈ చట్టం అటువంటి దానికి చాలా ఉపయోగదాయకంగా ఉంటుందని నేను భావిస్తూ ఈ సందర్భంగా 2-3 పాయింట్స్ నాకు పాత్రికేయ సంఘాల వాళ్ళు ఇచ్చిన మీ దృష్టికి తీసుకొస్తారు అధ్యక్ష. ముఖ్యంగా ఇవాళ లాయర్స్ సహజంగా పట్టుకూటి కోసం చెట్టు కింద ప్లేటర్లు అంటారు కదా, చెట్టు కింద ప్లేటర్లాగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే డిగ్రీ చదువుకుంటున్నారు, లా చదువుతున్నారు, దానికి సరిపడా ఆ కేసులు